ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములండి. అందరూ బాగున్నారా? ప్రభు మనల్ని అందరిని ప్రేమించి మరొక నూతన దినాన్ని ఉచితంగా అనుగ్రహించాడు కదా. కాబట్టి కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలో ఆయన మాటలు ధ్యానం చేద్దామండి. మనం చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువుని ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉంటాం, ఆయన మహిమపరుస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం కదా. కానీ కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు మనకు మించినటువంటి కొంత బలవంతులు మన జీవితాల్లోకి వచ్చి కొన్ని అననుకూల పరిస్థితులను కలుగజేసినప్పుడు ఇబ్బందులకు గురి చేయాలని, నవ్వుల పాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటున్న తరుణంలో కొన్నిసార్లు మనం భయపడతాం కదా. ఎవరు నా తోడున్నారు, వీరికి నేను ఎదురు తిరగలేను కదా, వీళ్ళని నేను ఎలా గెలిచేది అని మనం చాలా భయపడిపోతూ ఉంటాం కదా. ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో అలా భయపడేవారు అంటే వారి కొరకు ఈ మాట ప్రభు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడంటే, హేబేలులా బ్రతకాలనుకున్నప్పుడు కయ్యను లాంటి వాడు ఒకడు ఉంటాడు, మొర్దెకైలా బ్రతకాలనుకున్నప్పుడు ఆమాను లాంటి వాడు ఒకడు ఉంటాడు, అలాగనే దావీదులాగా బ్రతకాలనుకున్నప్పుడు సౌలు లాంటి వాడు ఒకడు ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా నీ బలాన్ని నువ్వు నమ్ముకోవద్దు. ఆ రోజు వారిని కాపాడిన దేవుడే ఈ రోజుకి సజీవంగా ఉన్నవాడు, ఈ రోజుకి నిన్ను కాపాడగల సమర్థుడైన. మనం బలాన్ని నమ్ముకుంటే అది పరిమితి గల బలం. అందుకే ద్వితీయోపదేశకాండం 31:6 ఏముంటుందో తెలుసా? భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కాబట్టి దేవుని బలాన్ని చూసుకుని ధైర్యంగా ముందుకెళ్ళి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. అటు కూడా మనందరం పొందుకుందాం గాక. ఆమేన్.